హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే అన్ని స్విస్ బ్యూటీ బ్రాండ్ నుంచి నేను మేకప్ ప్రోడక్ట్స్ని తీసుకొని ఫుల్ గ్లామ్ మేకప్ లుక్ని అయితే చేసుకోబోతున్నాను. సో స్విస్ బ్యూటీ గురించి తెలిసిందే కదా, అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోడక్ట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. సో నేనేంటంటే నా దగ్గర ఉన్న అన్ని స్విస్ బ్యూటీ ప్రోడక్ట్స్ని ముందర పెట్టుకొని మేకప్ లుక్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఇందులో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి అండ్ చాలా హిట్ అయినవి కూడా ఉన్నాయి. సో అవేంటో తెలుసుకోవాలంటే ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్కిన్ ప్రెప్ నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. మనం మేకప్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టెప్లో నేను ఏంటంటే స్విస్ బ్యూటీ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది మ్యాటిఫైయింగ్ ప్రైమర్. సో ఇది మ్యాటిఫైయింగ్ ప్రైమర్ని తీసుకొని నేను నాకు పోర్స్ ఉన్న చోట అంతా అప్లై చేసుకుంటాను. సో మనం ప్రైమర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే పోర్స్లో ఇది మేకప్ అనేది వెళ్ళకుండా మంచిగా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ మనకు మేకప్ అప్లికేషన్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. ప్రైమర్ని అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి రియల్ మేకప్ బేస్ హైలైటింగ్ ప్రైమర్. సో దీన్ని యూజ్ చేద్దాము. సో ఇదేంటంటే మనకి కొంచెం షిమ్మర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇల్యూమినేటర్ లాగా కూడా వర్క్ అవుతుంది అని అన్నారు. సో ఇల్యూమినేటర్గా దీన్ని యూజ్ చేద్దాము. నేను ఆల్రెడీ ప్రైమర్ యూజ్ చేసేసాను కాబట్టి ఇల్యూమినేటింగ్ క్రీమ్గా యూజ్ చేద్దాము. నాకు ఇదేంటంటే పర్సనల్గా నాకు అంత బాగా నచ్చలేదు, బట్ ఇది చాలా వైరల్ అయ్యింది ఈ ప్రోడక్ట్ అనేది. చూపిస్తాను ఎందుకు నచ్చలేదో, రీజన్ కూడా చెప్తాను. కొంచెం తీసుకున్నాను, ఇది కొంచెం చాలు, కొంచెం మనకి సరిపోతుంది. సో నేను చాలా తక్కువ ప్రోడక్ట్ని తీసుకున్నాను. దీన్ని డాట్స్గా పెట్టుకుంటాను. ఫస్ట్ నేను ఎక్కువ అప్లై చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ నచ్చదు. సో అప్లై చేసుకున్న చోట మీకు ఆ గ్లో కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ పార్ట్లో మాత్రమే చూడండి గ్లో కనిపిస్తుంది. మీకు మేబీ కెమెరాలో చూడడానికి బాగుండొచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తే మనకి చంకీ పార్టికల్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి. చూడడానికి అంత బాగుండదు, న్యాచురల్ లుక్ అస్సలు ఉండదు, చూడడానికి అంత బాగుండదు. కెమెరాలో అయితే చాలా బాగుంటుంది, బట్ డైరెక్ట్గా చూస్తే నాకు అంత బాగా నచ్చలేదు. అండ్ చాలా హెవీ గ్లిటర్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటాను నేను దీన్ని. నాకు పర్సనల్గా దీని ఫినిష్ అయితే నచ్చలేదు. మీకు ఒకవేళ ఇలాంటి ఫినిష్ నచ్చుతాయంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు హెవీ పోర్స్ ఉన్నా ఇది క్లియర్గా దాన్ని ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది అనమాట. సో అందుకే నాకు ఇది నచ్చలేదు. హైలైటింగ్ పాయింట్స్లో మాత్రమే నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఎవరికైనా మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ గివ్ అవేలో ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఎలాగో నచ్చలేదు, అట్లీస్ట్ ఎవరైనా యూజ్ చేస్తారు కదా. కింద కమెంట్ చేయండి మీకు ఒకవేళ కావాలంటే ఈ ప్రోడక్ట్ కూడా. నేను ఒక 2 to 3 టైమ్స్ యూజ్ చేశాను అంతే. సో ఇప్పటి వరకు యూజ్ చేసిన ప్రోడక్ట్లో మనం ప్రైమర్ అండ్ నెక్స్ట్ ఈ ఇల్యూమినేటర్. సో ఈ ఇల్యూమినేటర్ అయితే నాకు నచ్చలేదు కాబట్టి ఇది ఫ్లాప్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైమర్ యూజ్ చేస్తాం కదా, అది చాలా బాగుంటుంది, మంచి మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే స్విస్ బ్యూటీ వెబ్సైట్లో మంచి మంచి ఆఫర్స్ అనేది వెళ్తూ ఉంటాయి మనకి. లైక్ పర్పుల్, నైకా వీటిల్లో కంటే వాళ్ళ వెబ్సైట్లో చాలా మంచి ఆఫర్స్ జరుగుతుంటాయి. లైక్ బై 2 get 2 ఫ్రీ అని. సో నేనేంటంటే వాళ్ళ వెబ్సైట్ నుంచే లింక్ ఇద్దామని అనుకుంటున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ నుంచి లింక్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక ఆఫర్ జరుగుతూనే ఉంటుంది. అండ్ నేను ఒకవేళ ఏదైనా మంచి ఆఫర్స్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే బీబీ క్రీమ్ని యూజ్ చేద్దాము. నేను రీసెంట్గా ఈ వీడియో చేద్దాము అని చూసినప్పుడు నా దగ్గర ఒక బేస్ ప్రోడక్ట్ కూడా లేదు, లైక్ ఫౌండేషన్, కన్సీలర్ అలాంటిది. ఆ తర్వాత నేను ఈ బీబీ ఫౌండేషన్ని యూజ్ చేద్దామని తీసుకున్నాను రీసెంట్గానే. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. సో ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, ట్రై చేసి చూస్తాను. అండ్ ఈ షేడ్ వచ్చి నాదైతే కాదు. ఫస్ట్ కొంచెం అప్లై చేసి చూస్తాను, ఒకవేళ బాగుంటే దీన్నే కంటిన్యూ చేస్తాను, లేదా నా దగ్గర కన్సీలర్ ఉంది, ఆ కన్సీలర్తో నేను ట్రై చేస్తాను. న్యాచురల్ ఫినిష్ అయితే వస్తుంది, లైక్ బీబీ క్రీమ్ లాగా ఉంది ఇది. బట్ ఇదేంటంటే బ్లెండ్ చేస్తుంటే నాకు ప్యాచీగా వస్తుంది.
బ్లెండ్ చేస్తుంటే నాకు చాలా ప్యాచీగా అనిపిస్తుంది. నేను ఒకసారి బ్యూటీ బ్లెండర్‌తో కూడా బ్లెండ్ చేసి చూస్తాను. మేబీ నా ఫింగర్ వల్ల కూడా అలా అవుతుండొచ్చు. సో, కొంచెం తీసుకొని బ్యూటీ బ్లెండర్‌తో బ్లెండ్ చేస్తాను. దీంతో బాగా బ్లెండ్ అయితే బ్యూటీ బ్లెండర్‌తోనే బ్లెండ్ చేస్తాను. మేబీ ఈ వీడియోలో ఇదే ద వర్స్ట్ ప్రోడక్ట్ అయ్యుండొచ్చు. ఈ ప్రోడక్ట్ అస్సలు బాగాలేదు. నేను ఇలా బ్లెండ్ చేస్తుంటే నా స్కిన్‌తో అది సెట్ అవ్వకుండా లేస్ ఇలా వచ్చేస్తోందనమాట. అస్సలు సెట్ అవ్వట్లేదు స్కిన్‌లో. ఇలా సెపరేట్‌గా లేస్ వచ్చేస్తోంది. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో. బట్ డైరెక్ట్‌గా చూడడానికి కూడా అంత బాలేదు. సెపరేట్‌గా ఇలా లైన్స్ వచ్చేస్తున్నాయి. బ్లెండింగ్ కూడా అంత బాగాలేదు. అండ్ ఈ షేడ్ కూడా నాది కావద్దు కాబట్టి నేను ఇది స్కిప్ చేస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ ట్రై చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయకండి. అస్సలు బాగలేదు ఈ ప్రోడక్ట్ అనేది. సో, నా దగ్గర స్విస్ బ్యూటీ కన్సీలర్ ఉంది ఇది. ఇది కూడా నా షేడ్ కాదు. బట్ ట్రై చేద్దాము. అండ్ ఈ కన్సీలర్ చాలా చాలా బావుంటుంది. నేను ఫస్ట్ కన్సీలర్ తీసుకున్నానంటే అది ఇదే. చాలా బావుంటుంది. ఇది నా షేడ్ కాదని సెపరేట్‌గా పెట్టాను. ఇది చాలా మంచి కవరేజ్ ఇస్తుంది. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా అఫోర్డబుల్. సో, ఆ కవరేజ్ అనేది మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఆల్‌మోస్ట్ నా డార్క్ సర్కిల్స్ అనేది మంచిగా కవర్ అయిపోయాయి. సో, నేనెక్కువ కన్సీలర్ యూజ్ చేయను. ఎందుకంటే ఇది నా రైట్ షేడ్ కాదు కాబట్టి. నాకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మాత్రమే యూజ్ చేస్తాను. ఈ కన్సీలర్ చాలా బావుంటుంది. తక్కువ ప్రైస్ అయినా మనకి చాలా మంచి ఫినిష్ వస్తుంది. మీకు అఫోర్డబుల్ రేంజ్‌లో ఏదైనా మంచి కన్సీలర్ కావాలంటే ఈ స్విస్ బ్యూటీ కన్సీలర్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో ఏం స్పాన్సర్డ్ వీడియో కాదు. నాకు జెన్యూన్‌గా అనిపించినవి చెప్తున్నాను. అండ్ ఆ బీబీ క్రీమ్ ముందే నేను టెస్ట్ చేసి మంచి పని చేశాను. ఒకవేళ టెస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా అప్లై చేసుకునుంటే ఫేస్ మొత్తం మళ్ళీ స్కిన్ ప్రిప్ చేసుకోవాల్సొచ్చిండేది. సో, బ్లెండ్ అయితే చేసేసుకున్నాను కన్సీలర్‌ని. అండర్ ఐస్ కిందంతా నాకు యాషీగా ఉంది. నేను ఇంకొక కన్సీలర్ ఆర్డర్ అయినా పెట్టుకొనుంటే బావుండు. నేను ఈ బీబీ క్రీమ్ వర్క్ అవుతుందేమో అని చెప్పి నేను పెట్టుకోలేదు. బట్ ఇట్స్ ఓకే. ఎలాగో అలాగా వర్కౌట్ చేద్దాము. అండ్ నేను ఈ వీడియో కూర్చున్న తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే, నా దగ్గర బేస్ ప్రోడక్ట్ సెట్ చేయడానికి ఒక పౌడర్ ప్రోడక్ట్ కూడా లేదు అని. సో, పౌడర్ ప్రోడక్ట్ నార్మల్‌గా నేను ఏది యూజ్ చేస్తానో అది యూజ్ చేసుకొనొచ్చేస్తాను. సో, స్విస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే లేవు. నేను ఉందనే అనుకున్నాను. లేదంటే అది కూడా తీసుకునేదాన్ని. సో, పౌడర్‌తో సెట్ చేసుకొనొచ్చేస్తాను ఈ కన్సీలర్. సో, గ్రేనెస్ అనేది కొంచెం తగ్గింది. నేనేం చేశానంటే కాంపాక్ట్ పౌడర్‌తో అండర్ ఐస్ కింద సెట్ చేసుకున్నాను. సో దట్ కొంచెం కలర్ మ్యాచ్ అయింది నా స్కిన్ టోన్‌కి. అండ్ ఫేస్ పైన నెక్ దగ్గర మీరు క్లియర్‌గా చూడొచ్చు. చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది కలర్ దగ్గర. ఎందుకంటే నేను చెప్పాను కదా! నా దగ్గర ఉన్న కన్సీలర్ నా షేడ్ కాదు. కొంచెం లైటర్ షేడ్ అనమాట. బట్ ఇట్స్ ఓకే. నా దగ్గర ఇంకొక చాయిస్ లేదు కాబట్టి అది యూజ్ చేశాను. నెక్స్ట్ మనము బ్లష్ అప్లై చేసుకుందాము. సో, బ్లష్‌కొచ్చేసి నా దగ్గర ఏంటంటే క్రీమ్ బ్లష్ ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే పౌడర్ బ్లష్ కూడా ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నాకు పౌడర్ బ్లష్ ఫినిష్ నాకు అస్సలు నచ్చలేదు. చాలా పౌడరీగా ఉందని. బట్ ఇదేంటంటే ఓన్లీ జస్ట్ మనం ఐ షాడోగా అప్లై చేసుకుంటే షిమ్మర్ షేడ్స్ లాగా చాలా బాగా వర్క్ అవుతుంది. నేను అలా ఒక షార్ట్స్‌లో కూడా అప్లోడ్ చేశాననమాట. ఇది మాత్రమే యూజ్ చేసి ఒక సింపుల్ మేకప్ లుక్. సో, అది కూడా కావాలంటే మీరు చెక్ చేయండి. నేను ఇక్కడెక్కడైనా లింక్ ఇస్తాను ఐకార్డ్‌లో దొరికితే. సో, ఇవేంటంటే మనకి పిగ్మెంటేషన్ వైస్ అంతా బావుంది. బట్ నాకేంటంటే అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ పైన చాలా పౌడరీగా అనిపించింది. సో, నాకిది నచ్చలేదు. మేబీ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఇది ఖచ్చితంగా నచ్చొచ్చు. నాది డ్రై స్కిన్ కాబట్టి నా స్కిన్‌ని ఇంకా డ్రై చేసినట్టు అనిపించింది. సో, నాకు ఇది మిస్ అనే చెప్పొచ్చు. అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు క్రీమ్ బ్లష్. క్రీమ్ బ్లష్ వచ్చేసి నా ఫేవరెట్. చాలా బావుంటుంది. మనం బ్రష్ లేకుండా ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ పిగ్మెంటేషన్ కూడా చాలా బావుంది. ఫింగర్‌తో మనం అప్లై చేసుకుంటే చాలా సీమ్‌లెస్‌గా బ్లెండ్ అయిపోతుంది. కొంచెం తీసుకుంటే సరిపోతుంది మనకి. చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ వస్తుంది మనకి. సో, ఇది తప్పకుండా ట్రై చేయండి. బ్లష్ చాలా బావుంది. సో, కొంచెం తీసుకొని నేను బ్లెండ్ చేసుకుంటాను చూడండి. జస్ట్ నేను ఫింగర్‌తో డాబ్ చేసుకుంటేనే మనకి ఎంత సీమ్‌లెస్‌గా బ్లష్ అనేది బ్లెండ్ అయిపోయిందో. బ్లష్ అప్లికేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనము ఐ షాడో అప్లై చేసుకుందాము.
సో ఐ షాడోకి వచ్చేసి నా దగ్గర 4 ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి. ప్యాలెట్స్ వచ్చి నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ ఐ షాడో ప్యాలెట్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇవి ఏంటంటే మనకి 200 ఆర్ 300 లోపల వస్తాయి. బట్ పిగ్మెంటేషన్ వైస్ చాలా బాగుంటాయి. సో ఐ షాడోస్ మనకి బడ్జెట్ లో మంచి ఐ షాడో ప్యాలెట్స్ కావాలంటే స్విస్ బ్యూటీ చాలా బాగుంటుంది. సో మ్యాట్ కలర్స్ కూడా చూడండి ఎంత పిగ్మెంటెడ్ గా ఉన్నాయో. అండ్ షిమ్మర్ షేడ్స్ కూడా చూపిస్తాను. జస్ట్ మనము ఒక్క స్వైప్ కే మంచి పిగ్మెంటేషన్ వస్తాయి ఇవి. సో నా దగ్గర ఈ రేంజ్ లో 2 ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి. ఒకటి 06 అండ్ ఇంకోటి 05. సో ఇది వచ్చేసి న్యూట్రల్స్ ఉంటాయి అనమాట. ఇది మనకి డైలీ వేర్స్ కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో పార్టీ వేర్స్ కూడా చేసుకోవచ్చు మనము ఈ ఐ షాడోతో. అండ్ ఇదేంటంటే మనకి కొంచెం పింక్స్ కోరల్స్ అలా ఉందన్నమాట. అండ్ మనకు బ్రౌన్స్ కూడా ఉంది కాబట్టి ఇది మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. లైక్ పార్టీ వేర్స్ కి అయినా యూజ్ చేయొచ్చు. అండ్ మనము ఏదైనా ఒక కలర్ఫుల్ లుక్ లైక్ పింక్స్ మీకు నచ్చుతాయంటే ఈ ఐ షాడో ప్యాలెట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో అఫోర్డబుల్ రేంజ్ లో మంచి ఐ షాడో ప్యాలెట్స్ అంటే స్విస్ బ్యూటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో రేంజ్ లో ఐ షాడో ప్యాలెట్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ పాస్పోర్ట్ ఐ షాడో ప్యాలెట్స్. ఇవి అయితే నెక్స్ట్ లెవెల్. ఇవి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ఇందులో కూడా నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి. దీనిపైన షేడ్స్ అయితే లేవు. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ నా ఫేవరెట్ ఐ షాడో ప్యాలెట్ చూపిస్తాను ఇందులో. సో ఇది ఎంత బాగుంటుందంటే ఈ షిమ్మర్ షేడ్స్ నాకు చాలా ఇష్టం. డ్యూయల్ షిమ్మర్ షేడ్స్ అంటారు కదా. సో 2 కలర్స్ ఉంటాయి మనకి ఒక్క దాంట్లోనే. ఇందులో చూడండి పింక్ ఉంది అండ్ లైట్ గా గ్రీన్ షిమ్మర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ఇక్కడ బ్లష్ కూడా వస్తుంది అనమాట. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం బ్లష్ లా అప్లై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు క్రీమ్ బ్లష్ అప్లై చేసుకున్నా కదా. ఈ క్రీమ్ బ్లష్ ని సెట్ చేయడానికి నేను ఈ పౌడర్ బ్లష్ ని తీసుకొని అప్లై చేసుకోబోతున్నాను. మీకు కావాలంటే ఇలా వదిలేయచ్చు. బట్ మీరు ఇలా సెట్ చేయడం వల్ల ఏంటంటే బ్లష్ కొంచెం ఎక్కువసేపు వస్తుంది. సో ఈ బ్లష్తో నేను సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఐ షాడో అప్లై చేసుకుందాము. సో నేనేంటంటే ఈ ఐ షాడో అప్లై చేసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ చూపించాను కదా ఈ షిమ్మర్ షేడ్ని అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఈ షేడ్ని తీసుకుంటాను. సో దీనిలో డిప్ చేసుకొని ఎక్సెస్ని డ్యాబ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటాను క్రీజ్ పైన. అదేంటంటే నా స్కిన్ టోన్కి కొంచెం దగ్గరగా సెట్ అవుతుంది. సో మనం క్రీజ్ని మంచిగా పౌడర్తో సెట్ చేసిన వాళ్ళం అవుతాము. సో దట్ ఏంటంటే పిగ్మెంటేషన్ ఇంకా మంచిగా కనిపిస్తుంది మీకు. అండ్ మీరు ఐ షాడో బ్లెండ్ చేసేటప్పుడు ఈ బ్రష్ని ఇక్కడ పట్టుకోకుండా ఇలా సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పట్టుకోండి. చాలా లైట్గా పట్టుకోండి బ్రష్ని. అప్పుడు మనకి ఏంటంటే ఐ షాడో బ్లెండింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఐ షాడో కూడా మంచిగా మనకి అక్కడ స్టోర్ అవుతుంది అనమాట ఐలిడ్ పైన. ఇప్పుడు నేను ఈ బ్రౌన్ ఐ షాడోని తీసుకొని కొంచెం డిప్ చేసుకొని ఎక్సెస్ని డ్యాబ్ చేసేసుకుంటాను. ఇది చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. కొంచెం కొంచెం తీసుకొని బిల్డప్ చేసుకోండి. ఒకటేసారి ఎక్కువ డిపాజిట్ చేసుకోకుండా. సో కొంచెం తీసుకొని క్రీజ్ పైన ఇంకొక బ్రష్ని తీసుకొని నేను దీన్ని బ్లెండ్ చేసుకుంటాను. ఇలా బ్రౌన్ కలర్ మనము ఇలా అవుటర్ కార్నర్లో అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఐస్లో డెప్త్ కనిపిస్తుంది. ఐ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ కలర్ని తీసుకొని దీన్ని బ్రష్తో డిప్ చేసుకొని ఇప్పుడు నేను నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. క్రీజ్ దగ్గర నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. నేను మ్యాట్ ఐ షాడోస్ అన్ని బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు షిమ్మర్స్ని యాడ్ చేస్తాను. సో ఈ షిమ్మర్ షేడ్ని తీసుకుంటాను. కొంచెం పింక్ లాగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. ఫాల్ అవుట్ ఏది పడకుండా మన ఐస్ పైన. ఎందుకంటే బేస్ మేకప్ చేసేసుకున్నాం కదా. ఫాల్ అవుట్ అనేది కొంచెం లైట్గా ఉంది. అండ్ షిమ్మర్ ఐ షాడోస్ ఏంటంటే మనము ఫింగర్తో అప్లై చేసుకుంటే మనకి చాలా మంచి పిగ్మెంటేషన్ వస్తుంది బ్రష్తో కంటే. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ చేసుకుందాము. ఐబ్రోస్కి వచ్చేసి స్విస్ బ్యూటీ పెన్సిల్ ఉంది ఇది. సో దీన్ని నేను అప్లై చేసుకుంటాను.
దీనికి వచ్చిన బ్రష్ ఏమి అంతగా బాగలేదు. మీ దగ్గర స్పూలీ లేకపోతే ఇది అంతగా వర్క్ అవ్వదు. అండ్ ఇదొక్కటే అప్లై చేసుకున్నామంటే కూడా మన ఐబ్రోస్ చూడడానికి అంత బాగుండదు. ఐబ్రో జెల్ ఏదైనా ఉంటే దాంతో సెట్ చేసుకోవాల్సిందే. సో ఇది జస్ట్ నార్మల్ పెన్సిల్ లాగా అంతే. ఇదేం పెద్దగా వర్క్ అవ్వదు. సో నేనేం ఎక్కువ యూజ్ చేయలేదు. జస్ట్ గ్యాప్స్ ఉన్న చోట మాత్రమే అప్లై చేసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, అదొక్కటే అప్లై చేసుకుంటే అస్సలు బాగుండదు చూడడానికి. ఏదో ఒక లైన్ గీసినట్టు ఉంటుంది. ఐబ్రో జెల్ ఏదైనా దాంతో సెట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఐబ్రో జెల్ ఇందులో ఇక్కడ నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి ఐబ్రో అండ్ ఐలైనర్ 2-in-1 ఉంది నా దగ్గర ఇది. సో ఈ ఐలైనర్ నేను యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది జెల్ ఐలైనర్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనకి బ్రష్ కూడా వస్తుంది ఇందులోనే. నేను జస్ట్ ఒక థిన్ లైన్ని డ్రా చేసుకుంటున్నాను. మీరు బిగినర్ అయితే మీకు ఇలాంటి జెల్ ఐలైనర్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. అంటే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఐలైనర్. అండ్ అఫోర్డబుల్ రేంజ్లో మంచి ఐలైనర్స్, జెల్ ఐలైనర్స్ దొరకడం చాలా కష్టం. సో స్విస్ బ్యూటీది ఇది ట్రై చేయొచ్చు మీరు. ఒక థిన్ ఐలైనర్ అయితే డ్రా చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లిక్విడ్ హైలైటర్ ఉంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట స్విస్ బ్యూటీ ప్రోడక్ట్స్ నుంచి. సో దీన్ని అప్లై చేసుకుంటాను ఇప్పుడు. కొంచెం తీసుకుంటే చాలు, మనకు ఒక్క డ్రాప్. సో ఈ డ్రాప్ తీసుకున్నాను కదా, ఇదే మనకి చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఒక్క డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది. హై పాయింట్స్ పైన అప్లై చేసుకుంటాను. సో గ్లో అనేది మీకు క్లియర్గా చూడొచ్చు. నేను ఆల్రెడీ ముందే అప్లై చేసుకున్నా కదా, అది ఇల్యూమినేటర్ లాగా. సో ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు, కొంచెం అప్లై చేసుకుంటాను అంతే. సో మస్కారా నుంచి నేను ప్రతి వీడియోలో చెప్పేదే ఈ మస్కారా కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా హిట్ అని చెప్పొచ్చు. అండ్ హైలైటర్ కూడా హిట్టే. సో నెక్స్ట్ నేను వచ్చేసి లిప్ లైనర్ అప్లై చేసుకోబోతున్నాను. ఆల్మోస్ట్ మన ఐ మేకప్ అండ్ మేకప్ అయిపోయింది. సో లిప్ లైనర్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఇన్ ద షేడ్ 11 అనుకుంటా, 11 పర్పుల్. లిప్ లైనర్ అయితే అప్లై చేసుకున్నాను. లిప్ లైనర్ అయితే చాలా బాగుంటుంది అండ్ అఫోర్డబుల్ కూడా. సో మీరు ఒకవేళ లిప్ లైనర్స్ ట్రై చేయాలంటే ఈ స్విస్ బ్యూటీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఒక విషయం ఏంటంటే మనం షార్ప్నర్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, అంతే తప్ప మిగతా అంతా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అయితే నాకు దగ్గర చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఒకటి మ్యాట్ లిప్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మ్యాట్ క్యాట్ లిప్ క్రయాన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్యూట్ లిప్స్టిక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ లిప్స్టిక్ కూడా ఉందన్నమాట. సో నా డ్రెస్కి ఇప్పుడు మ్యాచ్ అయ్యేవి పింక్లో ఒక్కటే ఉంది. ఈ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటాను అండ్ దాంతోపాటు దీన్ని మిక్స్ చేస్తాను, ఈ లిప్ క్రయాన్ని. సో ఈ లిప్ క్రయాన్ నాకు చాలా ఫేవరెట్ అనమాట, స్విస్ బ్యూటీ నుంచి చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా ఉంది. ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత నాకు 2-3 లిప్స్టిక్స్ అప్లై చేసుకునే, అంటే 2-3 లిప్స్టిక్స్ మిక్స్ చేస్తే అదో ఆనందం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి మ్యాట్ క్యాట్ లిప్ క్రయాన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా భయంకరంగా యూజ్ చేశాను, నా ఫేవరెట్ ఇది. దీన్ని జస్ట్ నేను సెంటర్లో అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి లిప్ గ్లాస్ని అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో స్విస్ బ్యూటీ నుంచి ఇన్ ద షేడ్ 01. సో ఇదేంటంటే మంచి గ్లాసీ ఫినిష్ వస్తుంది, ఎందుకంటే ఐ మేకప్ మంచిగా ఉంది కదా. సో లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటే కూడా బాగుంటుంది. సో జస్ట్ నేను ఓన్లీ సెంటర్లో మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. మనం లిప్ అంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ సెంటర్లో అప్లై చేసుకున్నా చాలు. నెక్స్ట్ వచ్చేసి నేను ల్యాషెస్ని పెట్టుకోబోతున్నాను. ల్యాషెస్ స్విస్ బ్యూటీ నుంచే తీసుకుంటున్నాను ఇన్ ద షేడ్ డ్రామా. సో వీటిని నేను అప్లై చేసుకోబోతున్నాను ఇప్పుడు. ల్యాషెస్ని ఎలా అప్లై చేసుకోవాలి ప్రాపర్గా నేను ఒక షార్ట్స్లో అప్లోడ్ చేశాను, వీలైతే దొరికితే ఐ కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ల్యాషెస్ని కూడా పెట్టేసుకున్నాను. నా లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను లాస్ట్లో సెట్టింగ్ స్ప్రేని అప్లై చేసుకుంటున్నాను.
స్ప్రే చేసుకుంటున్నాను. సో ఇది నా ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ స్విస్ బ్యూటీ వాళ్ళ వెబ్సైట్ నుంచి ట్రై చేయండి కొనడానికి, ఎందుకంటే మంచి ఆఫర్స్ వస్తాయి. నేను ఆల్మోస్ట్ వాళ్ళ వెబ్సైట్ నుంచే ఇస్తాను, ట్రై చేయండి కొనడానికి మీకు నచ్చినవి. సో హిట్ ఏవో మిస్ అయినవి ఏవో కూడా చెప్పాను కదా, సో మిస్ అయినవి క్విక్గా ఒకసారి మళ్ళీ చెప్తాను. సో నాకైతే పర్సనల్గా ఈ రియల్ మేకప్ బేస్ హైలైటింగ్ ప్రైమర్ నాకు అంత నచ్చలేదు. మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ గివ్ అవేలో ఖచ్చితంగా ఇస్తాను. నేను ఏమి ఎక్కువ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ యూజ్ చేశాను, దట్టు ఇంతనే యూజ్ చేశాను. చెప్పాను కదా నాకు ఈ ఫినిష్ నచ్చలేదని. నెక్స్ట్ ఈ స్విస్ బ్యూటీ నుంచి బీబీ ఫౌండేషన్, ఇది నాకు అస్సలు నచ్చలేదు, నేను అసలు ఎవరికి రికమెండ్ చేయను ట్రై చేయమని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ హైలైటర్, నాకు పర్సనల్గా ఈ ఫినిష్ నచ్చలేదు అండ్ డ్రై స్కిన్ కాబట్టి ఇంకా డ్రై అయినట్టు అనిపించింది. సో ఆ 3 ప్రోడక్ట్స్ అయితే నేను ట్రై చేసిన దానిలో నాకు ఇవి నచ్చలేదు. అండ్ మిగతా అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగా వర్క్ అయ్యాయి, నేను మీకు చూపించాను కూడా. మీకు కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మిగతా ప్రోడక్ట్స్ అనేది. ఐ షాడో ప్యాలెట్స్ అండ్ లిప్స్టిక్స్ అనేవి చాలా బాగుంటాయి, అండ్ హైలైటర్ కూడా చాలా బాగుంటుంది, అండ్ బ్లష్ కూడా చాలా బాగుంటుంది, మస్కారా అన్ని ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. మీకు కావాలంటే ట్రై చేయండి, అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ చేయండి. లైక్ ఇలాంటి ఇంకా వన్ బ్రాండ్ మేకప్ లుక్స్ ఏదైనా బ్రాండ్ నుంచి కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.